విశ్వగురు జిహెచ్ ప్రసాద్ గారు మనకి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఒక సిరీస్‌లా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మధ్యలో తప్పకుండా నంబర్స్‌కి సంబంధించి ఈ టెక్నిక్ పలానా వీడియోలో చెప్పామని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో, దానికి సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా ఛానల్‌లో ఉంటాయి. అన్నీ వన్ బై వన్ ఉంటాయి కాబట్టి మీకు అర్థం కావడానికి వన్ బై వన్ నంబర్‌తో సహా చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఒక మంచి టెక్నిక్‌కి సంబంధించి ప్రసాద్ గారు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే టెక్నిక్‌కి సంబంధించి మాట్లాడబోతున్నాం. మిర్రర్ టెక్నిక్ ఇప్పటివరకు చాలా వీడియోస్ దీనికి సంబంధించి కూడా చూసుంటారు. మన ఛానల్‌లోనే నేనే చేశాను చాలా మందితో. సో, ప్రసాద్ గారు ఎలా చెప్తారు ఆ మిర్రర్ టెక్నిక్‌కి సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రసాద్. నమస్తే అండి. సో, మిర్రర్ ముందు నిలబడి ఏదనుకుంటే అది జరిగిపోతుంది. చాలా సార్లు అనుకుంటే జరుగుతుంది. మిర్రర్ ముందు నిలబడి మిమ్మల్ని మీరు ఏ రకంగా ఊహించుకుంటే అది జరిగిపోతుంది. ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాము. చాలామంది చాలా రకాలుగా మాట్లాడున్నారు ఆల్రెడీ. మీరేం చెప్తారు మిర్రర్ టెక్నిక్‌కి సంబంధించి అని ముందు అసలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. మిర్రర్ టెక్నిక్ అందరూ ఎలా చేస్తారో నాకు తెలీదండి. హ్మ్. నేనెలా చేస్తానంటే కొంచెం నాది కంప్లీట్ డిఫరెంట్ ఉంటది. నేను ప్రామిస్ చేస్తానండి మిర్రర్ ముందు. సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది. ఈ 2 మిర్రర్ ముందు చేస్తూ ఉంటాను. సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదండి, సింపుల్. మనకి మనం గొప్పగా చెప్పుకోవడం అండి. కృతజ్ఞతా భావాన్ని తెలియజేసుకోవడం. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నిన్నేదో పొరపాటు చేసి ఉంటారు. దాన్ని క్షమించమని కోరడం. హ్మ్. నేను ఎలా చేస్తాననేది వద్దు, అది ప్రాక్టికల్ లాగా ఉంటుంది. హ్మ్. మీకు పాయింట్స్ చెప్తున్నాను, వీటిని ఆచరించండి సరిపోతుంది. ఓకే. నిన్నేదో పొరపాటు చేసి ఉంటారు, దానికి క్షమించమని కోరడం. హ్మ్. అలాగే ఎప్పుడు ఎవరికి నేను తక్కువ కాదు అని బలంగా చెప్పుకోవడం. ఓకే. ఎప్పుడు ఎవరికి నేను తక్కువ కాదని గట్టిగా చెప్పుకోవాలండి. హ్మ్. అలా చెప్తూ చెయ్యి ముందుకు పెట్టి నేను చేసేది హ్మ్. ప్రామిస్ చేస్తానండి. ఏమని చేస్తానంటే, చచ్చిపోయే వరకు హ్మ్. నీ కంట్లో బాధతో కూడిన కన్నీటిని రాల్చను. హ్మ్. నేను గట్టిగా కానీ ప్రమాణం బాధ చేస్తాను. వస్తుందిగా. కానీ నేను కన్నీళ్ళు వస్తుందా? రానియకూడదు మేడం. ఓకే. బాధ ఓకే, బాధని ఆపేయాలి. అధిగమించడానికే కదా ఈ ప్రామిస్. హుహుహు. అంటే బాధ ఎప్పుడు రాదండి అసలు. బాధ రాకుండా ఉండదు కదా ప్రసాద్ గారు. లైఫ్ అంటే ఎక్కడో వచ్చిన చోట ఎవరో వచ్చినా ఒకళ్ళకి చాలా ఖచ్చితంగా చిన్నగా వస్తుందిగా. కొట్టుకొని వెళ్ళిపోతుంది మేడం. ఇట్లాంటి హ్మ్. ప్రామిస్లు ఎప్పుడైతే చేస్తారో బాధని బాధగా చూడరు, దాని పరిష్కారం కోసం వెతికేస్తుంది మైండ్. ఓకే. ఎందుకంటే ప్రామిస్ జరిగిపోతుంది హ్మ్. కదా. హ్మ్. నేను చచ్చిపోయే వరకు బాధతో కూడిన కన్నీటిని రాల్చును అని చెప్పేస్తేనే బాధ వస్తే బాధ మీద ఫోకస్ ఉండదండి, ఓకే. పరిష్కారం మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి ప్రామిస్లు చేసుకోవాలి. ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే. చెప్పండి ఫస్ట్ ప్రాసెస్. స్టార్టింగ్ బాగా నీట్గా ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్ ముందు నిలబడుకొని హ్మ్. సెల్ఫ్ లవ్ చేసుకోవాలండి. సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదు, ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టాలి. కంటి చూపు ఇటు అటు కూడా మరల్చకూడదు. ఫోకస్ మొత్తం ఇక్కడే పెట్టాలి. మీకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఎక్కడైనా ఈ ఇమేజెస్ని ఇదే ప్లేస్లో ఇలాగే చూడండి అని ఒక డాట్ పెట్టి అలాగే చూపిస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకు తదేకంగా అలాగే ఇప్పుడు ఒక 10 సెకండ్స్ ఈ ఇమేజ్ని చూడండి, దాని తర్వాత గోడకి ఇలా కళ్ళు ఆర్పండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే చూసారో ఆ 10 సెకండ్స్ ఆ గోడ మీద అదే అదే బ్లింక్ అదే అవుతూ బ్లింక్ ఉంటుంది, అవుతుంది. కనిపిస్తూ ఉంటుందండి. సేమ్ ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ నుదుటి మధ్యన ఎవరి ఫేస్ని నుదుటి మధ్యన చూసినా వాళ్ళ ఫేస్ అనేది ప్రతిబింబం అనేది మనం కళ్ళు క్లోజ్ చేసుకున్న కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉంటుంది. హ్మ్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి కాస్త. ఎందుకు ఇది చేయాలి అంటే, ఇక్కడే ఎందుకు చూడాలంటే, మనం ఎప్పుడైనా సెల్ఫ్ లవ్ చేసుకునేటప్పుడు మనం స్మైల్ ఇస్తామండి. ఫేస్లో ఒక చిరునవ్వు ఉంటుంది, గట్టిగా బిగ్గరగా కాకపోయినా జస్ట్ ఒక చిరునవ్వు, ఒక అందం, ఒక గ్లో ఇలాంటిది మెయింటైన్ చేస్తాం మిర్రర్ ముందు. హ్మ్. అలాంటప్పుడు ఇక్కడ గనక చూస్తే ఆ ప్రతిబింబం అనేది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది, హ్మ్. బలంగా స్టోర్ అవుతుంది. అది మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆ ఫేస్ కనపడుతుంది కాబట్టి, ఇప్పుడు ప్రతి మనిషి చుట్టూ ఆరా ఉంటుందండి. హ్మ్. ఈ ఆరాలోకి కూడా సమస్య ఎంటర్ కాదు ఓకే. సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల. మీకు ఇంకో పురాణాల్లో ఒక కథ కూడా ఉంటుంది. శివుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి ఒక పోటీ పెడతారు. అవును. ఎవరైతే ముల్లోకాలు చుట్టూ వస్తారో వాళ్ళు మా ప్రేమను పొందగలుగుతారు, దానికి అర్హులు వాళ్ళు తెలిసిన స్టోరీనే ఇది. అని చెప్తారు. హ్మ్. కానీ సుబ్రహ్మణ్యం స్వామి వాహనం చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది, ఎలుక మొయ్యలేదు, వినాయకుడు లావు, ఇలా అనుకొని సుబ్రహ్మణ్యం స్వామి వేగంగా వెళ్ళిపోతాడు. హ్మ్. ఎక్కడ చూసినా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు మాత్రం పార్వతీదేవి శివుడి చుట్టూ పరమేశ్వరుని ప్రదక్షిణలు చుట్టూ చేస్తారు. తిరుగుతూ ఉంటారు. మీరే సర్వం అని చెప్పి ప్రదక్షిణలు చేస్తారు. ఈయన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ఈయన ఎంత వేగంగా అక్కడికి వెళ్ళినా వినాయకుడు ఫస్ట్ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ చూస్తే ఈయన 3 రౌండ్లు కంప్లీట్ చేసేసి విశ్వం మొత్తం చుట్టేసానని చెప్పి అనుకుంటారు. హ్మ్. సేమ్ ఇక్కడ కూడా అండి,
ఆ పూర్ణాత్మ ఏదైతే ఉందో ఆ పూర్ణాత్మ నుంచినే ప్రతి మనిషి అంశాత్మలుగా పుట్టారు. ఓకే. ఈ అంశాత్మ పూర్ణాత్మ రెండు ఒకటే. ఎదుటి వ్యక్తిని ఇష్టపడినా మిమ్మల్ని ఇష్టపడినా రెండు ఈక్వలే అండి. చాలామంది ప్రేమని ఇంకొకరు ప్రేమించాలి, ఇంకొకరు ఇష్టపడాలి, ఇంకొకరు నన్ను పొగడాలి, ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు అది జరగదు. ఇది ప్రేమ కోసం అడుక్కుంటూ ఉన్నట్లు. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటామో, ఇప్పుడు సెలబ్రిటీ హీరోలు హీరోయిన్లు ఎవరినైనా చూడండి, ఎప్పుడు ఎవరి వెనకాల పడరు, ఎవరిని అడుక్కోరు. వీళ్ళే మిర్రర్ ముందు వీళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. గొప్ప వాళ్ళని అంటే గర్వం వేరే అండి. గర్వాన్ని పక్కన పెడితే అభిమానం, సెల్ఫ్ అంటే అభిమానం, నేను ఎవరికి తక్కువ కాదు అన్నటువంటి ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్లో గనక ఉండగలిగితే ప్రతి మనిషి వీళ్ళని ఇష్టపడతారు. ఇదే టెక్నిక్నే హీరోలు హీరోయిన్లు ఫాలో అవుతున్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ మైండ్ ఒకసారి గమనిస్తే వాళ్ళు కార్లు దిగేటప్పుడు కానీ, వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్, వాళ్ళు నడిచే విధానం కానీ, అందరిని ప్రతి ఒక్కరిని ఎవరిని మళ్ళీ చీప్గా చూడడం ఇట్లేం చేయరు. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్యాన్ బేస్ అనేది తయారవుతుంది. ఇక్కడ కూడా అంశాత్మని ఇష్టపడితే పూర్ణాత్మని ఇష్టపడిపోయినట్టే అండి, సృష్టిని ఇష్టపడిపోయినట్టే. అలా ఇష్టపడాలి, మిమ్మల్ని మీరు బాగా అభిమానించుకోవాలి. అభిమానించుకోవాలంటే ఇక్కడ గనక చిరునవ్వుతో ఉన్నటువంటి ఫేస్ పెట్టి ఇక్కడ కనుక మీ ప్రతిబింబాన్నే మీరు చూడగలిగితే ఆ ఫేస్ అనేది ముద్ర పడుతుంది సబ్కాన్షియస్ మైండ్. ముద్ర పడిందంటే ఏ సమస్యలు రావండి, ఏ సమస్యలు రావు. ఇది ఒక టెక్నిక్ అప్లై చేసినా చాలండి. ఇంకా చెప్పండి, ఒక టెక్నిక్ తో ఆపొద్దు. ఇది ఒక్కటి చేసినా కూడా అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదండి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. నేను నీకు ఈ రోజు నువ్వు కోరుకున్నవన్నీ నేను నెరవేరుస్తాను, ఇలా ప్రామిస్ చేసుకోవడం. ఇలా చేయండి, ఇది ఒక్కటి చేయండి చాలు. మిగిలింది ఏదైనా తెలుసుకోవాలంటే క్లాస్కి రండి, ఇంకా నేను ఉంటాను, అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చండి. ఇది చెయ్యండి ఫస్ట్. ఒక టెక్నిక్ అనేది చేస్తే మైండ్ అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత నమ్మకం పెరుగుతుందండి. ఎన్ని పాయింట్స్ కలవాలి అన్న కోరిక కూడా 100 పాయింట్స్ చెప్పినా కూడా 100 ఆచరించలేరు ఎవరు కూడా. ఒకటి ఇంకా ఎన్నో వీడియోస్ చేద్దామండి మనం, తప్పకుండా. ఒక్కొక్క వీడియోలో రివీల్ చేసుకుంటూ వద్దాం. షూర్, తప్పకుండా. సో ప్రసాద్ గారు చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో మిర్రర్ టెక్నిక్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, ప్రామిస్ చేయండి. ఆ ప్రామిస్ వల్ల మీరు ఎలాంటి లాభాన్ని పొందారు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రసాద్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నచ్చింది కదా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారు, చెయ్యండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టాపిక్స్తో, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్రసాద్ గారితో. అంతవరకు సెలవు.